హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. నేను బబిత. మనిషి నిద్రపోవడం వరకు ఒక్కో సైన్స్ అయితే ఆ నిద్రలో ఏం జరగబోతుంది అనేది ఒక మాయ. సో ఇలాంటి క్రిప్టిక్ టీజర్ని అయితే జనాల్లోకి వదిలారు. అయితే ఫెబ్ 14న నిద్రపో జహాపన సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. మూవీ టీం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి విశేషాలు తెలుసుకుందాము. హలో. హలో హలో హాయ్. నిద్రించు జహాపన. అదే చెప్పబోయా. చాలా లెందీ డైలాగ్ చెప్పా కదా. నిద్రించు జహాపన మీనింగ్ ఒకటే. కొంచెం అలా మార్చి చెప్పా. అయితే ఈ నిద్రించు జహాపన సినిమా రిలీజ్ అయ్యే టైం, స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యే టైం లోపు ప్రభాస్ 2 సినిమాలు రిలీజ్ చేశాడు. 2017లో స్టార్ట్ చేసిన సినిమా 18 డిసెంబర్లో స్టార్ట్ చేసాము. అదే మీరు అన్నట్టు 2 సినిమాలు వచ్చాయి. సాలార్ వచ్చింది, ఆర్ఆర్ వచ్చింది, రాజమౌళి గారే 3 సినిమాలు చేశారు. సో యా, మేము కూడా అంత భారీ సినిమా చేస్తున్నాం. అదే దాని గురించి మాట్లాడబోయే ముందు ఐ జస్ట్ వాంట్ టు సీ యువర్ హ్యాండ్ లైక్ దిస్. ఎందుకంటే అదే సినిమాకి రిలేటెడే కాబట్టి ఇఫ్ యు డోంట్ మైండ్ అది ఒకసారి ఎస్ అది దాని గురించి మాట్లాడాలి. అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత నిజంగా అంటారు కదా, ఈ సినిమా కోసం స్వెట్, బ్లడ్, టీయర్స్ అన్ని పెట్టి చేసామని. మీరు నిజంగానే బ్లడ్ పెట్టారు కదా, అంటే ప్రాక్టికల్ గా అది జరిగింది. సో వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? అంటే ఐ వాస్ పర్ఫార్మింగ్ ఎ స్టంట్. దాంట్లో ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అయింది. సో దానివల్ల ఒళ్ళంతా కాలిపోయింది అనమాట. దానివల్ల ఐసీయూ, రికవరీ, సో అట్లా ఇట్ వాస్ ఎ లాంగ్ జర్నీ. ఎంత టైం తీసుకున్నారు అసలు? ఇంత ప్రాసెస్ అంతా ఎట్లా జరిగింది? అంటే ఇప్పుడు ఇది డిసెంబర్లో అయింది యాక్సిడెంట్. నేను అప్పటికి ఒక 15 kgs వెయిట్ లాస్ చేసి ఉన్నా ఒక రోల్ కోసం, అదే ఈ రోల్ కోసం. అండ్ ఇమీడియట్లీ ఐసీయూలో జాయిన్ అయ్యా. ఒక 2 months అక్కడ పోయింది. 2 months తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 3-4 months ఫుల్ కంప్లీట్లీ బ్యాండేజ్డ్ అనమాట. అసలే ఆల్మోస్ట్ లైక్ మమ్మీఫైడ్ అనుకోవచ్చు మీరు. హాఫ్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్లీ బ్యాండేజ్తో మొత్తం ఉంటుంది అనమాట. అర్థమైంది. అండ్ నా చేతులు కూడా ఇలా ఉండిపోయాయి ఆల్మోస్ట్ ఫర్ 90 days. అసలు కిందకి రాలేదు చేతులు నాకు. సో ఇట్ వాస్ అ వెరీ పెయిన్ఫుల్ జర్నీ. అండ్ దట్స్ వేర్ ఐ ఆల్సో ఫౌండ్ ఎ స్ట్రాంగ్ మోటివేషన్, ఇన్స్పిరేషన్ టు యాక్చువల్లీ కంప్లీట్ దిస్ మూవీ. ఇంకా చేయాలి, దీన్ని బలంగా దీన్ని నిలబెట్టాలని ఒక స్ట్రాంగ్ సంకల్పం అప్పుడే వచ్చింది. ఇంకా యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. నిజంగా ఎవరైనా ఒక సెన్సిబుల్ పర్సన్, సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, చైల్డ్హుడ్ చూసుకుంటే యాజ్ అన్ చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మంచి మూవీస్, అండ్ ఆ టైంలో ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు అందరికన్నా కూడా మీరు చాలా ఎక్కువ సినిమాలు చేశారు. అండ్ పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేశారు. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారితో కూడా యాక్ట్ చేశారు. అండ్ లెజెండరీ సౌందర్య గారితో యాక్ట్ చేశారు. ఆ టైంలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ అందరిలో మీరు చాలా ఎక్కువ మూవీస్ చేశారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నంది అవార్డ్ కూడా తీసుకున్నారు మీరు కదా. కానీ యాజ్ అన్ డెబ్యూటెంట్గా ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్ద బ్యాడ్ ఇన్సిడెంట్ అనే చెప్పొచ్చు. అంటే మేబీ నేను అనుకోవడం చిన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ హ్యాజల్ ఫ్రీ, చాలా స్మూత్గా జరిగిపోయింది అంతా. సో నాకు తెలిసి అప్పుడు రాయాల్సిన పరీక్షలన్నీ ఒకటేసారి ఈ సినిమా ముందర అన్ని కూర్చుని IAS IPS వరకు రాసేసినట్టు. ఇంకా తర్వాత ఏం పరీక్షలు లేవు, ఇంకా అయిపోయింది. రాయాల్సిన పరీక్షలన్నీ రాసేసాను నేను. సో అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే రిజల్ట్ గురించి కూడా నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంత కష్టపడి చదువుకున్నా, ఎంత కష్టపడి రాసా, ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యా. సో ఐఎమ్ నాట్ రియలీ వరీడ్ అబౌట్ రిజల్ట్ దో ఐఎమ్. అంటే కానీ ఇంత జరిగిన తర్వాత అయితే ఆబ్వియస్లీ ఎక్కడో ఒక కార్నర్లో ఉంటుంది కదా, ఈ సినిమా నిజంగా కొట్టాలి, సక్సెస్ కొట్టాలి అనేది ఉంటుంది కదా. అంటే మోర్ దెన్ సక్సెస్ అంటే అదే ఆఫ్ కోర్స్ సక్సెస్ డెఫినెట్లీ, దాంట్లో నో సెకండ్ థాట్. కానీ బట్ ఏంటంటే ఈ కథ జనాలు చూడాలి. అది దేనికోసమైతే మా పోరాటం స్టార్ట్ చేసామో అది ఏంటంటే ఈ కథ జనాలు చూడాలి. సో అక్కడి నుంచే మా మోటివేషన్ అంతా కూడా. సో ఏంటంటే ఇప్పటికీ కూడా ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవుతే ఇలాంటి ఒక కొత్త కథ మీరు చూడాలి, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి ఒక కథ. ఇట్ ఈస్ అ వెరీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్టోరీ. అంటే ఎప్పుడు వచ్చేది కాదు, ఇది అప్పుడప్పుడు వచ్చేది. సో కమింగ్ టు దాట్, ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన చాలా సినిమాలు ప్రమోషన్స్లో కానీ, టీజర్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజెస్లో కూడా కాన్ఫిడెన్స్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పొచ్చు. అట్లా మనం వెళ్ళి చూసిన సినిమాలు కూడా బోల్తా బట్టి చాలా ఉన్నాయి. జనాలు ఇప్పుడు ఆడియన్స్ ఎట్లా అయిపోయినారంటే కంటెంట్ వాళ్ళకి నచ్చాలా. కరెక్ట్. ఆ కంటెంట్ ఉంటేనే మౌత్ ఆఫ్ వర్డ్ తోని సినిమాలు అట్లా వెళ్ళిపోతున్నాయి. అంతే, కంటెంట్ ఈస్ ది కింగ్ ఫర్ మీ.
అంటే నేను నమ్మేది కూడా అదే. ఎందుకంటే నేను ఒక స్టోరీ వింటున్నప్పుడు నేను ఒక యాక్టర్గా వినను, నేను ఒక ఆడియన్స్లా వింటా. ఇది నేను ఎంజాయ్ చేయగలుగుతున్నానా లేదా స్టోరీ, దీంట్లో ఏం కొత్తగా ఉంది, ఏం యూనిక్నెస్ ఉంది దీంట్లో, ఎంత ఎగ్జైటింగ్ ఉంది ఈ స్టోరీ అనేదే నా ఎవాల్యుయేషన్ ఉంటుంది. సో ఫర్ మీ దిస్ స్టోరీ ఇస్ మైండ్ బ్లోయింగ్. వావ్ అనుకున్నాను నేను, అరే ఏంటి ఇట్లా కూడా రాయొచ్చు ఒక స్టోరీ, ఇలాంటి ఒక కథ ఉంటుందా, వావ్. ఐ థింక్ దిస్ టూ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి ఇందులో. అంటే ఒక బాయ్ అంటే అప్పుడే ఒక టీనేజ్ నుంచి క్రాస్ అయ్యి మళ్ళీ యూత్ కనిపిస్తుంది. సో ఆ రెండు వేరియేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆడియన్స్ ని ఎలా కనెక్ట్ చేయబోతున్నాయి, ఆ వేరియేషన్స్ ఎలా కనెక్ట్ చేయబోతుంది అనేది మాత్రం సినిమాలో చూడాలి. ఎందుకంటే దట్ ఈస్ ది కోర్ పాయింట్ బేసిక్లీ. అంటే ఎందుకు వై ఆర్ బోత్ ఆఫ్ దెమ్ లుకింగ్ సో డిఫరెంట్, ఎందుకు అంత మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది. సో వై వాజ్ దేర్ 15 kg వెయిట్ లాస్, ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ రెండింటికి అనేది సినిమా చూస్తే డెఫినెట్గా యుల్ అండర్స్టాండ్ దట్. అండ్ ఉత్తినే చేయలేదు, లేకపోతే ఏదో దేనికోసమే చేయలేదు, బికాస్ ది స్క్రిప్ట్ డిమాండెడ్, బికాస్ ది స్టోరీ డిమాండెడ్, అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ నెసెసరీ. కష్టపడి చేసాం, అండ్ ఐ హోప్ దట్ ఇట్ పేస్ ఆఫ్. అదే ఈ మధ్యకాలంలో కూడా మనము పారానార్మల్ ఇట్లాంటివి స్టోరీస్ చూసాము, విన్నాము, వెళ్ళి చూసి వచ్చిన తర్వాత కూడా పీపుల్ హైలీ డిసప్పాయింటెడ్, ఆడియన్స్ కూడా. అయితే మీరు చాలా చెప్తున్నారు, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో అలాంటి స్టోరీస్ ఆల్రెడీ వచ్చేసాయి, సో మీరు ఇది డిఫరెంట్ అని చెప్తున్నారు. హౌ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టోరీస్ అంటే ఇఫ్ నా సినిమా నాలెడ్జ్ కరెక్ట్ అయితే అకార్డింగ్ టు ఆల్ ది మూవీస్ దట్ ఐ హావ్ వాచ్డ్, ఈ పాయింట్ అయితే ఇక్కడ రాలేదు. నేను చూసిన 100,000 సినిమాల్లో ఇప్పటివరకు అయితే రాలేదు. అంతవరకు కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ రియలీ ఓవర్ కాన్ఫిడెంట్, బికాజ్ నేను ఆనెస్ట్గా చెప్తున్నా. నేను అంటే ఎవ్రీ ఫిలింలో ఫ్లాస్ ఉంటాయి, నో ఫిల్మ్ ఇస్ పర్ఫెక్ట్. అంటే ఒక 100% పర్ఫెక్షన్ తోటి అబౌట్ మనం చూసే పర్స్పెక్టివ్, అంతే మనం చూసే పర్స్పెక్టివ్, అండ్ నువ్వు దానికి ఏమేమి సమకూరుస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో నో ఫిల్మ్ ఇస్ 100% పర్ఫెక్ట్. అలానే మాది కూడా ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఫిలిం. డెఫినెట్లీ మాకున్న ఓన్ ఫ్లాస్ మాకు ఉంటాయి, డెఫినెట్లీ అవి ఉంటాయి. బట్ దానికి మించి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, దానికి మించి అంటే ఆ ఫ్లాస్ కూడా కనిపించినంతగా ఒక మెట్టు పైన మా స్టోరీ ఉంటుంది, ఒక మెట్టు పైన మా స్క్రీన్ ప్లే ఉంటుంది. అంటే నేను ఇది అడగడానికి కూడా ఇంకొక రీజన్ ఏంటంటే డైరెక్టర్ కూడా డెబ్యూటెంట్. అవును, అందరూ డెబ్యూటెంట్. అండ్ తను నాంది చేశారు, అండ్ ఫస్ట్ మూవీ ఇదే అయినా కూడా నాంది రిలీజ్ అయ్యింది సినిమా, అండ్ అది కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది మీకు. నిజంగానే అల్లరి నరేష్ గారితో వర్క్ చేశారు, అండ్ మీరు హాట్స్టార్లో OTT రిలీజ్ అయింది మీది సినిమా. అండ్ అది కూడా అంటే స్క్రీన్ కొత్త ఏం కాదు మీకు, కెమెరా కొత్త కాదు, కాకపోతే ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ అయ్యి బట్ వేరియస్ రీజన్స్ వల్ల లేట్గా రిలీజ్ అవుతుంది. అండ్ మీ ఇద్దరికి ఈ స్టోరీ మీ దాకా వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది కదా మనకి, ఏదైనా ఒక స్టోరీ విన్నప్పుడు ఇది ఒక డిఫరెంట్గా ఉంది అని ఒక ఫీల్ ఉండాలి. సో ఇది స్టోరీ విన్నప్పుడు అలాగ వచ్చే ఫీల్ వచ్చింది. ఈ స్టోరీ మొత్తమే అది ఒక హీరోయిన్స్కి ఒక అదృష్టం, లైక్ ఆ మూవీ మొత్తమే ఆ హీరోయిన్ ఎక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, అలాంటి ఒక క్యారెక్టర్ నాకు దొరికింది. సో అది ఫస్ట్ ఫిలింకి దొరకడం అంటే ఇట్స్ లైక్, సో ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై మూవీ. మీ క్యారెక్టర్స్లో మీకు యాక్టింగ్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది అని అంటారు. I heard this story na, I very fast I googled the thing. When I heard the story, the concept, I'm like, really? It happens in this world and I didn't know about this. I'm not aware of it. So when I heard it, I'm like, okay, let's do it. This is something different. This is very unique. I never heard of it. So when you see the movie na, you will also Google it, that like, okay, is it happen? So yeah, it's very different. In its own concept, it's a very different concept. ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేస్తున్నారు. రీసెంట్గా ఏదో మంచం వేసుకొని పడుకొని మరి చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఐ మీన్ టు సే, ఐ జస్ట్ వాంట్ టు కాంప్లిమెంట్ యూ. చాలా కష్టపడుతున్నారు. అంటే ఏం లేదు, ఏం చేసినా సరే వీ వాంట్ టు టేక్ ఇట్ టు ది ఆడియన్స్. We want the audience exactly to, you wanted to take to the audience అన్నప్పుడు some brief అంటే జస్ట్ బికాజ్ ఈ దీనికోసం మీరు ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావాలి అని అంటే దట్ వన్ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఇన్ దిస్ మూవీ అంటే ఏం చెప్తారు? దట్ పర్టిక్యులర్ ఎలిమెంట్ అంటే ఆబ్వియస్లీ స్టోరీ, నథింగ్ ఎల్స్ బట్ స్టోరీ, అంతే. అంటే నేను చెప్తున్నాను కదా, ఒక సినిమాలో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సమ్టైమ్స్ యూ ఆల్రెడీ నో ది స్టోరీ,
కానీ మనం వెళ్ళి కానీ ఎలా తీసాడు అని చెప్పి చూసే యాంగిల్ ఒకటి ఉంటుంది. ఒకటి మనం గ్రాండియర్ కోసం చూస్తాం, ఒకటి విఎఫ్ఎక్స్ కోసం చూస్తాం. అలా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ఆఫ్ వాచింగ్ ఏ మూవీ. సో ఈ సినిమాని అయితే కేవలం ఒక కొత్త కథ, ఒక కొత్త పాయింట్ చూడడానికి మాత్రం రావాలి దీంట్లో డెఫినెట్గా. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ది వే ఇట్ అన్ఫోల్డ్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే వావ్, నెక్స్ట్ ఏంటి మన చుట్టుపక్కలే ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, మీరు రేపు పొద్దున్న ఈ మాట గుర్తుపెట్టుకోండి, సినిమా రేపు పొద్దున్న చూసేటప్పుడు మీరు అదేదో ఎక్స్ట్రాడినరీ ఐటమ్ కూడా కాదు, అది మన చుట్టుపక్కలనే ఉంటుంది కానీ మీరు గమనించరు. ఓకే, అలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ అంటే యూనిక్ స్క్రీన్ ప్లేతో వస్తుంది. అదే టీజర్ లో కూడా మీ అమ్మగారు కల్పన గారు క్యారెక్టర్ చేశారు. తను కూడా ఒక డైలాగ్ చెప్తారు కదా, కళల్లో జరిగేవన్నీ నిజం కాదురా, నువ్వు కలగంటున్నావు సంథింగ్, ఒక డైలాగ్ వస్తుంది. సో అది రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కళలు వస్తానే ఉంటాయి. సో మీ కళ నిజంగానే కళలో జరిగే ఉంటాయా, లేకపోతే రియల్ గా మీరు ప్రాక్టికల్ గా ఫేస్ చేసినవి ఉంటాయా? అది చెప్పేస్తే స్టోరీ రివీల్ అవుతుంది. అదే ఆలోచిస్తుంది, దీన్ని ఎలా చెప్పాలి, దీన్ని స్టోరీ చెప్పకుండా. తనే కదా కల్పన గారు ఈ డైలాగ్ ఒకటి చెప్తారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, క్రిప్టిక్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. సో అందుకనే నాకు ఈ డౌట్ వచ్చింది. అవును, అంటే ఇప్పుడు చూడండి, ఇది చెప్తే నేను యాక్చువల్గా మెయిన్ పాయింట్ చెప్పినట్టు అవుతుంది, కానీ దీన్ని ఎలా చెప్పాలి అంటే, కళ అని మేము చెప్పలేదు ఎక్కడ, మీరు అనుకుంటున్నారు. మీరు అదే చూపించారు టీజర్లో, చెప్పలేదు. అంటే అదే క్రిప్టిక్ అది. సో అది కళనా ఏంటనేది కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి మీరు. డెఫినెట్లీ. అదే, ఎందుకంటే అదే సస్పెన్స్ అక్కడ, అదే మ్యాజిక్. అండ్ మోర్ ఓవర్ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ టిఎఫ్ఐ. తన సాంగ్స్ ఒక మనం కానివ్వండి, ఇష్క్ కానివ్వండి, ఇప్పటికీ లూప్ లో వింటారు. సో మీ ఫస్ట్ మూవీకి అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ ఇవ్వడం, అండ్ మీ ఫేవరెట్ సాంగ్స్ ఏమున్నాయి సినిమాలో? నాదైతే ఇదేనా నా ఫస్ట్ ఫేవరెట్. నాకు అంటే ఫర్ మీ దట్ ఈస్ అ మాస్టర్ పీస్ అని నా ఫీలింగ్. అంటే దాంట్లో వచ్చే ఫ్లూట్స్ కానీ, లేకపోతే ఆయన ఇచ్చిన బీజిఎమ్స్ మిక్సెస్ కానీ, అసలు అమేజింగ్ సాంగ్. అసలు ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. వావ్, వాట్ ఏ సాంగ్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఆల్ 3 గుడ్ సాంగ్స్. ఏదో ఒకటి డౌన్ ఉండి ఒకటి అట్లా కాదు, అన్ని 3 పాటలు క్రేజీ సాంగ్స్. అవన్నీ కూడా ఓన్లీ 3 సాంగ్స్ ఉన్నాయా సినిమాలో? ఓకే, ఓన్లీ 3 సాంగ్స్. అదే, అంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ స్టోరీ టు టెల్. చాలా, మాకు అసలు టైం లేదు, ప్రతి నిమిషం కథ చెప్తూనే ఉంటాం మేము. చూడు నెక్స్ట్ చూడు ఎక్కడ కూడా మీకు లాగ్ ఉండదు, ఎక్కడ కూడా బోర్ ఉండదు. నెక్స్ట్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అనమాట. యూ కీప్ ఆన్ గెసింగ్, అరే ఓకే ఇదా అని. సో దాట్ వే ఇట్ ఈస్ వెరీ ఎంగేజింగ్ అనమాట సినిమా. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ 2 hours. సో అట్లా మీరు రియలైజ్ అయ్యే లోపల సినిమా అయిపోతుంది. ఓకే, యా. సినిమా షూటింగ్ అయ్యే టైంలో కూడా ఇంత జరిగిన తర్వాత బ్యాక్ టు వర్క్ వచ్చినాక సముద్రం మధ్యలో ఒక సీన్, అవునా? సముద్రం మధ్యలో ఒక సీన్, ఒక కళ వచ్చిందంటే అట్లా వెళ్ళిపోతారని తెలిసింది. అసలు సినిమా అంటే ప్యాషన్ అనా, లేకపోతే పంతం మీద చేయాలనా, ఇది పట్టుకొని అంత కష్టపడ్డారు అని అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మూడోది కూడా పంతం, ప్యాషన్, పిచ్చి, ఈ 3 ఉంటే తప్ప అలాంటివి చేయలేం నన్ను అడిగితే. అంటే చేయాల్సిన నెసెసిటీ కూడా ఉండదు మనకి, జస్ట్ అది ఉండాలి అంతే. ఎవరి కోసం చేసుకుంటున్నా అంటే నా కోసం నేను చేసుకుంటున్నాను అంతే. నేను ఎవరికి ప్రూవ్ చేయాలని అనుకుంటాను. ఫర్ మీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చేస్తున్నా అది. అండ్ సినిమా మీద ఇష్టంతో చేస్తున్నా, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి జనాలకి అనే దాంతో చేస్తున్నా. అండ్ మీరు అన్నట్టు ఆ సముద్రం మధ్యలో అయితే అసలు ఒక లైఫ్ సేఫ్ బోట్ కానీ, లేకపోతే వేరే సేఫ్టీ మెషర్స్ కానీ ఏం తీసుకోలేదు. అంటే ఇది గొప్పగా చెప్పుకునే విషయం కూడా కాదు, అంటే బికాస్ యూ హ్యావ్ టు టేక్ సేఫ్టీ ప్రికాషన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇదేం బోస్టింగ్ కాదు. అంటే అంతకు ముందే చావు నోట్ల దాకా వెళ్ళి బయటకు వచ్చారు కదా మీరు. అంటే అంత పెద్ద ఇన్సిడెంట్ అయిన తర్వాత రిస్క్ తీసుకోవాలనుకోరు, బట్ మీరు అప్పటికి కూడా రిస్క్ తీసుకొని చేయగలిగినారు అని అంటే దేని వల్ల అనేది నా క్వశ్చన్. అంటే ఈ రిస్క్ తర్వాత ఇంకా మిగతావన్నీ చిన్న రిస్క్లే అనిపించాయి ఆనెస్ట్లీ చెప్పాలంటే. బట్ యా, ఇది కూడా కొంచెం వాటర్లోకి వెళ్ళడం డేంజరస్. ఒక పెద్ద అలవస్తే తీసుకెళ్ళిపోయేది లోపలికి. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఆర్ ఏదో అట్లా జుజుబీలాగా బయట ఉండి కూడా చేయలేదు మేము. లిటరల్గా వాటర్లో ఇంత డెప్త్లోకి వెళ్ళి చేసాం మేము. లిటరల్గా ఇక్కడ వరకు పెద్ద అలలు వచ్చాయి. అండ్ తను కూడా నాకన్నా ముందర ఇంకా ఉంది, నేనే కొంచెం వెనకాల ఉన్నా, తను ఇంకా ముందరికి వెళ్ళి కంప్లీట్గా సబ్మర్జ్ అయ్యి, మేము మోకాళ్ళ మీద కూడా నించోలేదు, మేము
నించుంటే ఇక్కడ వరకు వాటర్, అక్కడ వరకు వెళ్ళాం మేము వాటర్లోకి, ఆ ఒరిజినాలిటీ తీసుకురావడం కోసం. సో ఇవన్నీ కూడా మేము చేసేది ఏంటంటే ఒక అథెంటిక్ ఫీలింగ్ ఇవ్వాలి, ఎక్కడ చీట్ చేయకూడదు, లేకపోతే ఏదో మసిపూసి మాణిక్యం చేయకూడదు, ఒక అథెంటిక్ ఫీలింగ్ ఇవ్వాలి. నిజంగా సముద్రంలో వాడు ఉన్నాడంటే సముద్రంలో ఉన్నట్టే ఉండాలి, అది ఏదో స్విమ్మింగ్ పూల్లో తీసి పక్క నుంచి ఇట్లా వాటర్ జల్లి అలలు కొట్టినట్టు రియాలిటీకి ఎంత రియల్గా చేయగలుగుతాం మనం. అండ్ మాకున్న రిసోర్సెస్కి వీ హ్యాడ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇట్ ఇస్ నాట్ లైక్ వీ వర్ ఇన్ లగ్జరీ ఆర్ వాట్ ఎవర్. మీరంటే చేసిరంటే ఒక అర్థం ఉంది. దిస్ గర్ల్ కుడోస్ అప్రిషియేట్ టు యువర్ వర్క్. ఎందుకు అంత రిస్క్ చేయాల్సినంత? యాక్చువల్లీ అది ఒక రిస్క్ కనపట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్తున్నారు అవునా, ఓకే ఓకే ఓకే. ఎందుకంటే చుట్టూ అందరికీ చెప్తున్నారు రిస్క్ 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 అని. బట్ ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు డైరెక్టర్ అయితే, ఈజ్ అసోసియేట్ డైరెక్టర్స్ అయితే, ఈవెన్ హీరో అయితే, ఇన్ని ఒక కుక్క కూడా ఉంది. అందరూ మాత్రం చేసినప్పుడు నేను ఒక అమ్మాయి నేను అక్కడికి వెళ్తే అది బాగుంటుందని చెప్తే ఇట్స్ నా ఫ్లాప్. అది అయితే నేను ఈ పనికి రాకూడదు అని ఒక ఫీల్ వస్తుంది. బట్ ఓకే, ఐ ఫీల్ ఇట్స్ బెటర్ చేస్తే అది మంచిగా కనిపిస్తుంది, అది ఒక మంచి రిజల్ట్ వస్తుంది అని ఒక ఫీల్ వచ్చింది దాని కాబట్టి చేశాను. ఓకే, వీరుగా ఆల్రెడీ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయారు వీరుగా. కానీ ఆ వీరు స్టోరీ మీ దాకా వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అంటే ఆ స్టోరీ విన్నప్పుడు ఆనెస్ట్గా చెప్పాలా, తిరుగుతాయి కదా చాలా మైండ్లో, చేయాలా వద్దా, చేస్తే ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా ఈయన ఫస్ట్ డైరెక్టర్ గారు నాకు స్టోరీ అట్లా ఒక 10 minutes అట్లా స్టోరీలా చెప్పారు. హౌ డు యూ మెట్ డైరెక్టర్ యాక్చువల్లీ ఫస్ట్? అంటే ఐ వాజ్ ఆల్సో ట్రైయింగ్ ఫర్ ఆపర్చునిటీస్. ఆయన కూడా ఏంటంటే ఒక కథ పెట్టుకుని హీరోల కోసం తిరుగుతున్నారు. సో హీ కేమ్ టు నో దట్ ఓకే, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఇంట్రెస్టెడ్ ఉన్నాడు, ఇప్పుడు హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ అని. సో అలాగా హీ నరేటెడ్ దిస్ కాన్సెప్ట్. సో ఆయన ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఏముంది దీంట్లో అనుకున్నాం. ఆనెస్ట్గా నా ఫీలింగ్ ఇది. ఎగ్జాక్ట్లీ అదే కదా. అంటే ఫస్ట్ ఏముంది దీంట్లో, ఇదేం అంటే కొంచెం చేపలు పట్టే బ్యాచ్, ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ అంటే ఐ వాజ్ మోర్ ఆఫ్ ఎట్లా అంటే కొంచెం అర్బన్ కామెడీ చేద్దాము ఆ మైండ్ సెట్లో ఉన్నా అనమాట నేను అప్పుడు. కొంచెం యూత్ఫుల్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీస్ లేకపోతే అర్బన్ కామెడీ కొంచెం అట్లాంటివి ట్రై చేద్దాం మనకి సెట్ అవుతుంది అని అట్లా ఏదో డిఫరెంట్గా ఆలోచిస్తున్నాను. డైలాగ్ డెలివరీ కూడా అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ డైలాగ్ డెలివరీ కూడా మామూలుగానే అంటే ఒక కామన్ పర్సన్ మాట్లాడుతున్నట్టే ఉంది. అండ్ ఉప్పెన థీమ్ కనిపించింది. అవును, అంటే బికాస్ ఆఫ్ ది సముద్రం బ్యాక్డ్రాప్. యా డెఫినెట్లీ రిఫరెన్స్. చూసిన జనాలకి మాది ఇంకా రా రస్టిక్ ఉంటుంది బేసిక్గా. అంటే ఎందుకంటే నిజంగానే రా రస్టిక్ గా తీసాం కాబట్టి అది కావాలని చేసింది కాదు, అది అనుకోకుండా అట్లా. అంటే అది ఆల్రెడీ ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి డెఫినెట్ గా సముద్రం బ్యాక్డ్రాప్ కాబట్టి డెఫినెట్ గా. సో ఈయన స్టోరీ చెప్పినప్పుడు నాకు పెద్దగా ఏం అనిపించలేదు, అంటే ఏముంది దీంట్లో అనుకున్నా. బట్ ఎప్పుడైతే ఆయన స్క్రీన్ ప్లే యాడ్ చేసి చెప్పారో ఐ వాజ్ ష్యూర్ దట్ ఐ హ్యావ్ టు డూ దిస్. ఇంకా నేను ఇంకేంటంటే మెస్మరైజ్ అయ్యా అనమాట ఆ రోజు. నాకు ఇప్పటికీ ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. నేను నిజంగా అనుకున్నా, వావ్ మన దగ్గరికి ఇలాంటి ఒక స్టోరీ వచ్చింది, దీన్ని ఎట్టి పరిస్థితిలో చేయాలి, దీన్ని ఎట్టి పరిస్థితిలో నిలబెట్టాలి దీన్ని. ఐ వాజ్ సో అడమెంట్ ఆన్ దట్. ఎట్లా అంటే ఓకే ఇది చేయాల్సిన ఐటమ్ ఇది. చాలా అడ్వెంచరస్ చూసారు కదా, చాలా అడ్వెంచరస్ చూసారు. అండ్ మోస్ట్ ఫేవరెట్ సీన్స్ ఏమైనా ఉన్నాయి సినిమాలో? వి థరోలీ ఎంజాయ్డ్ ఈ సీన్స్ చేయడం అనేటివి ఏవైనా ఉన్నాయా? అంటే ఫర్ మీ ఒక రాత్రిపూట అంటే యాక్చువల్గా దర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే తినతోటి ఉండేదంతా డేలో ఉంటుంది షూట్, తిన్నదంతా నైట్ అనమాట. నైట్ ఎపిసోడ్, మార్నింగ్ ఎపిసోడ్. సో ఇట్స్ డిజైన్డ్ లైక్ దట్ మూవీ. సో మేము రాత్రిపూట చేసినప్పుడు వీ థరోలీ ఎంజాయ్డ్ దట్ బీచెస్ నియర్ అంటే ఆ రాత్రి. అండ్ మాతో ఒక కుక్క కూడా చేసింది అనమాట. అది ఎంత సూపర్గా చేసింది అంటే ఇట్ ఈస్ సూపర్ ట్రైన్డ్, అది సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అది. సో వీ ఆల్ ఎంజాయ్డ్ దట్ పార్ట్ ఆఫ్ ది షూట్ వెరీ మచ్ అనమాట. చాలా చాలా బాగుంటుంది అది యాక్చువల్గా. అయితే ఫైనల్గా మరువలేని ఒక ప్రేమ కోసం ఎదురైన ముగింపు లేని ఒక ప్రేమ కథ ఈ నిద్రించు జహాపన అవుతుంది అనుకుంటున్నారా? యా డెఫినెట్గా మీరు చెప్పిన ప్రతి వర్డ్ నిజం. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ పొయటిక్ ఫిలిం ఆల్సో. చాలా అలా ఒక కావ్యం రాసినట్టు అలా స్మూత్గా అలా వెళ్తుంటుంది. డెఫినెట్గా మీకు లోపల గట్టిగా గుచ్చుకుంటుంది సినిమా. అరే వీళ్ళు చేశారా, ఏదో చేశారా వీళ్ళు అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా. ఏదో గొప్ప సినిమా చేసేసాం అని మాత్రం చెప్పట్లేదు నేను, కానీ డెఫినెట్గా ఒక మంచి సినిమా అయితే చేసాం. ఒక ఖతర్నాక్ కాన్సెప్ట్ తోటి వస్తున్నాం మేము. సో ప్లీజ్ డూ కమ్ టు ది థియేటర్స్ అండ్ వాచ్.
పర్సనలీ నేను కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు చాలా మంది యాక్టర్స్తో యాక్ట్ చేశారు కాబట్టి మీరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఎవరెవరితో యాక్ట్ చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి అప్రిసియేషన్స్ తీసుకోవాలని హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో Feb 14th నిధిరించు జహాపన థియేటర్స్లోకి రాబోతుంది. గో అండ్ వాచ్.